హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం పైనాపిల్ రవ్వ కేసరి రెడీ చేసుకుందాం. అది కూడా 10 నిమిషాల్లో అయిపోయే స్వీట్ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. అనుకోని అతిథులు ఎవరైనా వచ్చినప్పుడు 10 నిమిషాల్లో ఈ స్వీట్ చేసి పెట్టొచ్చు అనమాట. పిల్లలకి ఇంకా బాగా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను క్యాండ్ పైనాపిల్ వాడుతున్నానండి. 2 స్లైసెస్ తీసుకొని చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఒక లోతుగా ఉన్న గిన్నెలో 2.5 కప్పుల నీళ్ళని పోసి మరిగించుకోవాలి. ఒకవేళ మీరు నార్మల్ పైనాపిల్ వాడుతున్నట్లయితే పైనాపిల్ ముక్కలు చిన్నగా కట్ చేసి ఈ వాటర్లో పోసుకొని ఉడికించుకోవాలి. ఒక కడాయిలో 1/2 కప్పు నెయ్యిని కరిగించాలి. నెయ్యి కరిగిన తర్వాత మీకు అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నేతిలో 1 కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ వేసుకొని చక్కగా వేపుకోవాలి. ఇది చక్కగా దోరగా వేగి కలర్ మారి మంచి సువాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి. చూసారు కదా, ఇది బాగా వేగిన తర్వాత పక్కన మనం మరిగించుకుంటున్న వాటర్ని కొంచెంగా పోసుకోవాలి. ఇలా పోసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఒక 5 నిమిషాల్లో చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఇది చక్కగా దగ్గర పడి ఉప్మాలాగా తయారవుతుంది. మీరు ముందుగా చక్కగా వేయించుకుంటే రవ్వ కేసరి తిన్నప్పుడు మనకి గ్రాన్యూల్స్ లాగా తగులుతుంది. అలా వస్తేనే మీరు పర్ఫెక్ట్గా చేసినట్టు. చూసారు కదా, కడాయి మీద ఇలా మూవ్ అవుతూ ఉండాలి. ఇప్పుడు అందులో 1 కప్పు పంచదార వేసుకోవాలి. పంచదారని కావాలంటే తగ్గించుకోవచ్చు. పంచదార వేసిన తర్వాత అందులో 1 కప్పు కట్ చేసుకున్న పైనాపిల్ ముక్కలు వేసుకోవాలి. వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. అందులో కొంచెం ఫుడ్ కలర్ వేస్తే మంచి కలర్ ఉంటుందన్నమాట. కలర్ఫుల్గా బాగుంటుంది. ఈ విధంగా బాగా కలిపి అందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. కొన్ని గార్నిష్ కోసం ఉంచుకొని మిగతా అవన్నీ వేసేసేయాలి. ఆఖరిగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. ఎప్పుడైతే ఈ కేసరి పెనం మీద మూవ్ అవుతూ ఉంటుందో అప్పుడు మీకు కేసరి రెడీ అయిపోయినట్టు అర్థం. మీ దగ్గర పైనాపిల్ ఎసెన్స్ ఉన్నట్లయితే 2 డ్రాప్స్ వేసుకోండి, లేదంటే ఒక 1/2 టీ స్పూన్ యాలక్కాయల పొడి వేసుకోండి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఎంత రుచికరమైన పైనాపిల్ రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పైనాపిల్ దొరికినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఈ ఫ్లేవర్ని మీరు ఖచ్చితంగా తిని తీరాలన్నమాట, అంత బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.